వేల కోట్ల రూపాయల అవినీతి చేశాడు. దాన్ని మరి ఈ రోజున 2 సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్లకి ఆయన అవినీతిని పెంచాడు అని అంటే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అవినీతి చేయటంలో, అన్యాయంగా డబ్బు సంపాదించడంలో చంద్రబాబు నాయుడు మించిన వ్యక్తి మరొకడు లేడు అని చెప్పి చెప్పక తప్పదు. ఈ 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి కూడా అనేక మార్గాలుగా చేసినప్పటికీ కూడా అందుట్లో మన దౌర్భాగ్యం ఏంటంటే రాజధానిని అడ్డం పెట్టుకొని సుమారు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేయటం. మొన్న ఈ మధ్యనే మేము అందరం కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిలదీయటం జరిగింది. అసలు రాజధాని కట్టడం, రాజధాని రావటం మీకు ఇష్టమేనా అని. ఎందుకంటే తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చివరికి తన కుమారుడితో సహా అందరూ కూడా పేద ప్రజల నుంచి, పేద రైతుల నుంచి భయపెట్టి బెదిరించి చివరికి పోలీసు కేసులు పెట్టి లాక్కున్న భూముల్ని అన్యాయంగా కొనటం, వాటి ద్వారా కోట్లాది రూపాయల్ని అక్రమంగా సంపాదించడమే దానికి రుజువు అని చెప్పి చెప్పక తప్పదు. 2014 డిసెంబర్ 28వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటన చేశాడు. అమరావతి రాజధాని గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, మంగళగిరి ప్రాంతాల్లో రాబోతా ఉందని. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ ప్రకటనకి ముందే ఆయన తన యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినటువంటి ఎంపీలని, తన యొక్క అనుచరులందరికీ కూడా చెప్పాడు, ఎక్కడెక్కడ రాజధానిలో మెయిన్ అంటే సెక్రటేరియట్ ఎక్కడ రాబోతా ఉంది, హైకోర్టు ఎక్కడ రాబోతా ఉంది, అలాగే అసెంబ్లీ ఎక్కడ రాబోతా ఉంది అని అంతా కూడా తన మనుషులకి ఒప్పందించి ఆయన బయటకు చెప్పింది ఏంటంటే ఆయన మనుషులు చివరికి నూజివీడులో రాజధాని రాబోతా ఉందని చెప్పి, నూజివీడులో రాజధాని రాబోతా ఉందని చెప్పేసి కొంతమంది అమాయకమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ పొలాలు కొనటం, తిరిగి ఈయన తన పని పూర్తి కాగానే, ఎందుకంటే తన మనుషులకి ఏదైతే చెప్పాడో ఎక్కడెక్కడ ఏవైతే రాబోతా ఉన్నాయో అక్కడ ముందుగానే తన మనుషులతో కొనిపించుకున్న తర్వాత తన పని పూర్తి అయిపోయిందన్న తర్వాత డిసెంబర్ 28వ తారీఖున 2014లో తుళ్ళూరుని ప్రకటించేసాడు. మరి నూజివీడు ప్రాంతంలో పొలాలు, భూములు రూపాయి వ్యాపారం చేసుకుందామని సంపాదించుకున్న మొత్తం కూడా వాళ్ళందరూ దివాలా తీయటం, ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి రాజధాని అనేది ఒక లాటరీలాగా తగిలింది అంతే తప్ప రాజధాని మీద చిత్తశుద్ధి ఏమాత్రం లేనేలేదు. ఎందుకంటే నిజంగా ఆ రోజున ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా, అక్రమంగా, అసంబద్ధంగా విడదీసిన రోజున మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రం కోసం పోరాటం చేశాడు. మనందరం కూడా ఆ రోజున హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో చివరికి పెద్ద బహిరంగ సభ ద్వారా కూడా మన నిరసన తెలియజేసిన సంఘటన కూడా మీ అందరికి గుర్తుండే ఉంటుంది. రాష్ట్రం విడిపోతే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తోటి అల్లాడిపోతుంది, డబ్బులు లేవు మన దగ్గర, ఇబ్బంది పడిపోతాము అని చెప్పి తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉమ్మడిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజున కేంద్రానికి లేఖ ఇచ్చి 2 కళ్ళ సిద్ధాంతం అని కాసేపు, 2 చెప్పల సిద్ధాంతం అని చెప్పి కాసేపు చెప్పి మరి ఆ రోజున ఈ రాష్ట్రం విడిపోవడానికి ముఖ్య కారకుడైన సంగతి కూడా మనందరికి గుర్తుంది. తీరా రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్యాయమైన, అసంబద్ధమైన హామీలతో గద్దెనెక్కిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని మేము చేసిస్తాం, ఏదైతే విభజన చట్టంలో హామీలు ఇచ్చామో ఆ హామీల ద్వారా, ఆ హామీలను అనుసరించి రాజధాని నిర్మాణం కూడా పూర్తిగా కేంద్రాందే బాధ్యతని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా తాను తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతని తన భుజాల మీద వేసుకొని డబ్బు సంపాదించుకోవడానికి రాజధాని ప్రాంతాన్ని నేను రాజధాని కడతానని చెప్పి చెప్పడం కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రాంతం అయితే రాజధానిగా చెప్పబడతా ఉందో అది అసలు రాజధాని ప్రాంతానికి సరిపోదు. 3 పంటలు పండుతూ ఉన్నాయి, 3 నుంచి 5 పంటలు పండుతూ ఉన్నాయి. అంతేకాదు అక్కడంతా కూడా నల్లమట్టి ఉంది, ఇక్కడ భవన నిర్మాణాలకి సరైన ప్రాంతం కాదు, విపరీతమైన ఖర్చుతో కూడుకుంది అని చెప్పి ఆ రోజు శివరామకృష్ణన్ కమిటీ ఈ ప్రాంతాన్ని రాజధానికి అనుకూలం కాదని చెప్పినప్పటికీ కూడా
శివరామకృష్ణన్ అనే కమిటీని పక్కన పెట్టేసి తాను తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన వాళ్ళని ఒక కమిటీగా వేసుకున్నాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం చాలా స్పష్టంగా చెప్పాం, రాజధానికి మేము వ్యతిరేకం కాదు, కానీ రాజధాని ముసుగుతో రాజధాని పేరుతో మీరు చేయబోయే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రం మేము వ్యతిరేకమని చెప్పినప్పటికీ కూడా శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి గొంతును నొక్కేసి ఆయన ఇక్కడే రాజధాని వస్తుందని చెప్పి చివరికి శంకుస్థాపన చేశాడు. ఇప్పటికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మనందరికీ మీ అందరికీ ఎంత నమ్మకం ఉందో నాకైతే తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు మీద ఏమాత్రం నమ్మకం లేనటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు యొక్క పనితీరు మీద ఏమాత్రం కూడా నమ్మకం లేనటువంటి వ్యక్తి, రాజధాని కట్టలేడు అని చెప్పేసి మనందరికన్నా కూడా ముందుగా ఊహించిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఒక నరేంద్ర మోడీ మాత్రమే. అందుకే శంకుస్థాపనకు వచ్చిన రోజున ఆయన ఢిల్లీ నుంచి ఒక చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి ఇచ్చిపోయాడు తప్ప ఈ రాష్ట్ర రాజధాని కోసం ఒక్క పైసా కూడా ఇచ్చిన పాపాన పోలా. శంకుస్థాపన రోజున కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతని తాను తీసుకొని తద్వారా డబ్బులు కొట్టేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు యొక్క కుతంత్రాన్ని ఆ రోజునే మోడీ గారు గ్రహించేశారు. మొన్న మధ్యనే నేను మంగళగిరి ప్రాంతం నుంచి అసెంబ్లీలో ప్రశ్నలు అడుగుతూ రాజధాని వరకు ఇంతవరకు ఎన్ని డబ్బులు కేటాయించారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఎన్ని అని చెప్పి అడిగితే రాతపూర్వకంగా మంత్రి నారాయణ గారు మాకు ఇచ్చింది కేవలం 850 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయి అని చెప్పారు. ఆ 850 కోట్లు కూడా ఎక్కడ ఖర్చు పెట్టారయ్యా అంటే సమాధానం ఇంతవరకు కూడా ఇవ్వలా. దయచేసి గమనించండి, ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవటానికి తప్ప రాజధాని మీద మాత్రం ఏమాత్రం ప్రేమ లేదనేది సుస్పష్టం. హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్నప్పుడు దాని వైశాల్యం సుమారుగా 225 స్క్వేర్ కిలోమీటర్లు. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కేవలం 13 జిల్లాల ఈ రాష్ట్రాన్ని 6800 చిల్లర స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతానికి రాజధాని కావాలని చెప్పి అడిగాడు అని అంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తప్ప ఇంకెందుకని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదే కృష్ణా గుంటూరు జిల్లాల్లో సుమారు 58 మండలాలని రాజధాని కింద ప్రకటించాడు. రాజధాని ప్రాంతం, రాజధాని ప్రతిపాదిత ప్రాంతం అని చెప్పేసి రెండుగా విభజించాడు. ముందు రాజధాని ప్రాంతాన్ని అమ్మేసుకుందాం చైనా, జపాన్, సింగపూర్ వాళ్ళకి, అంటే తాడికొండ, తుళ్ళూరు, మంగళగిరి ప్రాంతాల్లోంచి అక్కడ భూములు అమ్ముకుందాం. చివరికి ఎలక్షన్స్ వచ్చే టయానికి ఈ 58 మండలాలు మిగిలిన కృష్ణా గుంటూరు జిల్లాలోని 58 మండలాల్లో మిగిలిన భూములు అమ్ముకుందామనే ఉద్దేశంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉన్నాడు తప్ప ఏమాత్రం రాజధాని మీద ఆయనకి చిత్తశుద్ధి లేనే లేదు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఇప్పటికీ చెబుతా ఉన్నాడు ఆయన, రైతులు 33,000 ఎకరాలు చాలా స్వచ్ఛందంగా ఇష్టపడి ఇచ్చారు అని చెప్పి. ఒకటే అడుగుతా ఉన్నాం, మీ అందరూ చూశారు కూడా మీడియా ద్వారా, ఏ రైతన్న అయితే తన భూమిని ఇవ్వటానికి ఇష్టపడలేదో, ఏ రైతన్న అయితే భూమిని నమ్ముకొని బతుకుతున్నాము, అమ్ముకొని కాదు మేమని చెప్పాడో, ఆ రైతన్న భూముల్ని మరి 6 కాలం కష్టపడి పనిచేసినటువంటి ఆ రైతన్న పంట ఫలాన్ని కూడా చివరికి నిర్దాక్షిణ్యంగా తగలబెట్టించాడు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తూ ఉంది అని అంటే 2 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈనాటికి కూడా ఆ దొంగల్ని పట్టుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని అంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం చేయించిన పనే. ఆ విధంగా రైతుల్ని బెదిరించారు. రైతు కూలీలైతే ఈ రోజున వలసలు పోతా ఉన్నారు. రైతు కూలీ రైతుని అంటిపెట్టుకొని ఒక రోజుకి ఒక మహిళా కూలీ 300 నుంచి 500 రూపాయలు సంపాదించుకునే ప్రాంతం అది. ఒక మగ కూలీ 500 నుంచి 800 రూపాయలు సంపాదించుకునే ప్రాంతం. ఈ రోజున పంటలు లేవు, రైతు లేడు, రైతు మీద ఆధారపడి చేతి వృత్తుల వాళ్ళు లేరు, కూలీలు లేరు. ఆ ప్రాంతం అంతా కూడా ఎండిపోయిన సహారా ఎడారిలాగా ఉంది తప్ప 3 పంటలు పండే ప్రాంతం ఇది ఒకప్పుడు, 5 పంటలు పండే ప్రాంతం ఒకప్పుడు అని అంటే ఇవాళ నమ్మే పరిస్థితులు ఎక్కడా లేని దాఖలాలు ఈ రోజున రాజధాని ప్రాంతంలో ఉన్నాయి అని అంటే
మరి ఇది అతిశయోక్తి కాదని చెప్పేసి మీకు చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యాపార ధోరణి చివరికి ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే, భూముల కోసం మంత్రులందరినీ రైతుల ఇళ్లలో రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా దొంగల్లాగా పంపించాడు, బుజ్జగిచ్చాడు, ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. ఈయన వాళ్ళని భయపెట్టి కేసులు పెట్టి మరీ లాక్కున్నారు. కానీ ఈ రోజున ఆ మంత్రి కానీ, ఆ ఎమ్మెల్యే కానీ, ఆ ఎంపీ కానీ ఒక్కళ్ళు కూడా ఆ గ్రామాల్లో తిరగటల్లా. తిరిగితే రైతులు తిరగబడి తంతారు అనే ఉద్దేశంతోనే ఒక్కళ్ళు కూడా పోవట్లా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే, భూములు తీసుకునే రోజున అనేక వాగ్దానాలు చేశారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్నారు, ఇంటిల్లిపాది మొత్తానికి కూడా ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే మరి మేము ఉచితంగా చదువు చెప్పిస్తామన్నారు, ఉచిత వైద్యం ఇస్తామన్నారు. నారాయణ గారిని అడుగుతా ఉన్నా ఒక్కటే, నారాయణ గారు ఆయనకి అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ రోజున వచ్చి మేలు మదర్ తెరిసా లాగా చెప్పాడు, నేను డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు, రాజకీయాల్లోకి నేను సేవ చేయడానికి వచ్చాను అని. అయ్యా నారాయణ గారు, మీరు చెప్పింది నిజమైతే మరి మీకు విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విద్యా సంస్థలో రాజధాని ప్రాంతం నుంచి మీరు చెప్పినట్లుగా ఏ ఒక్క రైతు కానీ, రైతు కూలీ కుటుంబాల్లోంచి పిల్లవాడికి మీరు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారా చెప్పమని అడుగుతా ఉన్నాం. పూర్తిగా మర్చిపోయారు అన్నీ కూడా. ప్రతి రైతు కూలీకి కూడా మేము నెలకి 2,500 రూపాయలు జీవన భృతి ఇస్తామని చెప్పారు. అదే అంతకుముందు పంటలు అక్కడ ఉన్నప్పుడు రైతు కూలీ ఇంటిలపాది అంటే ఒక భర్త ఒక భార్య ఇద్దరు కూడా నెలకి 25,000 నుంచి 30,000 రూపాయలు జోరున వర్షం పడినా కూడా సంపాదించుకునే రోజుల నుంచి ఈ రోజున నెలకి అదే కుటుంబానికి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ డబ్బులు కూడా ఇవాళ ఇవ్వటల్లా. రైతుల పరిస్థితి మరీ దయనీయంగా అయిపోయింది. నెలకి 30,000 రూపాయలు మెట్ట ప్రాంతానికి, నెలకి 50,000 రూపాయలు జరీబు ప్రాంతానికి కౌలుగా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి మొట్టమొదటి సంవత్సరం ఇచ్చారు. ఈ సంవత్సరం ఇంతవరకు ఇవ్వలా, దాని జోలే ఎత్తట్లా. పూర్తిగా రైతులు, గ్రామీణ వాతావరణం అక్కడ సర్వనాశనం అయిపోయింది ఈ చంద్రబాబు నాయుడు యొక్క చర్యల వల్ల. పొలాలు లాగేసుకున్నారు, ఇక ఇప్పుడు ఇళ్ల జోలికి వస్తూ ఉన్నారు. మా మంగళగిరి ప్రాంతంలోని తాడేపల్లి, మంగళగిరి ఈ ఏరియాలన్నీ కూడా రాజధానికి ముఖద్వారంలాగా ఉండిపోయినాయి. మంగళగిరిని ఎవరైనా సరే రాజధానికి వెళ్ళాలి అని అంటే మంగళగిరి ప్రాంతంలోంచే వెళ్ళాలి. మొన్న ఈ మధ్య జరిగిన సంఘటన ఒకటి మీ దృష్టికి తీసుకురాబోతా ఉన్నా. నేను మంగళగిరి నుంచి వెలగపూడికి వెళ్ళటానికి ఒక జపాన్ బృందాన్ని బస్సు ఎక్కించి పంపించాడు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి నుంచి ఎర్రబాలెం అనే గ్రామంలోంచి ఆ బస్సు వెళ్ళటానికి బయలుదేరితే వోల్వో బస్సు, ఆ బస్సు టర్నింగ్లు ఎక్కువగా ఉన్నాయి, తిరగలేక ఇబ్బంది పడితే చాలా ఇబ్బందులు పడి ఆ బస్సును తీసుకువెళ్ళడం జరిగింది. మరుసటి రోజు ఎంఆర్ఓ గారు వచ్చి మార్కింగులు ఇచ్చేశారు, ఈ రోడ్డు వెడల్పు చేసేస్తున్నాం, ఈ ఇళ్ళని తీసేయాల్సిందే అని. సుమారు 70 ఇళ్ళు ఈ రోజున మార్కింగులు చేసేసి వాటిని కూలదోయటానికి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. దేవుడు ఉన్నాడు, రైతుని రాజు చేయాలి, పేదవాడిని గొప్పవాడు చేయాలి అనే ఏకైక లక్ష్యంతో తన జీవితాన్ని అర్పించినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి మనకి, జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు ఉన్నాయి. న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఆ రోజున ఎలాగైతే మరి భూమి మేము ఇవ్వమని చెప్పేసి ఏ రైతు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారిని సహాయం కోరాడో ఆ రైతన్నల సుమారు 8,000 నుంచి 10,000 ఎకరాలు మేము కాపాడాం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి పేదవాడి ఇల్లును కూడా చంద్రబాబు నాయుడు కోల్చబోయే ప్రతి ఒక్క పేదవాడి ఇల్లును కూడా మేము కాపాడుతామని చెప్పేసి భరోసా ఇస్తూ ఉన్నాం. అంతేకాదు 30,000 ఎకరాలు 33,000 ఎకరాలు ఈ రోజు నాకు ఇచ్చారని చెప్పేసి వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నానని చెప్పేసి శంకుస్థాపన రోజున చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన ఉంటున్నటువంటి ఇంటి నుంచి ఇవాళ కడుతున్నటువంటి వెలగపూడి కేవలం 15, 12, 18 కిలోమీటర్ల దూరం ఉంటే ఇక్కడి నుంచి విజయవాడ వస్తాడు, విజయవాడ నుంచి హెలికాప్టర్లో వెలగపూడి వెళ్తాడు తప్ప ఏ ఒక్కరోజు కూడా పాదయాత్ర చేసి కానీ మరి తాను అడిగితే భూములు ఇచ్చారు, ఆ రైతుల యొక్క కష్టాలు ఏంటని కానీ నడిచి వెళ్ళిన దాఖలాలు లేవు, కనీసం కారులో తిరిగిన దాఖలాలు కూడా లేవు. అంటే తన పని అయిపోయింది, అమ్ముకోవడానికి సగం దారులు పూర్తయినాయి కాబట్టి ఈ రోజున రైతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. 33,000 ఎకరాలు ఇచ్చారని చెప్తా ఉన్నాడే, మీ అందరికీ తెలియని నిజం ఒకటి ఉంది. దాంట్లో 9.18 అనే ఫారం ఉంది. ఆ ఫారం కనుక ఏ రైతన్న అయితే 33,000 ఎకరాలు ఇచ్చారో
ఆ రైతన్నలందరూ కూడా 9.18 అనే ఫారాన్ని కనుక పూర్తి చేసి ఇస్తే తమ యొక్క భూముల మీద తమ యొక్క సర్వ హక్కుల్ని కోల్పోతారని చెప్పి రాయబడి ఉంది. ల్యాండ్ పూలింగ్ అనే వాళ్ళు పెట్టిన అక్రమమైనటువంటి విధానంలో 33,000 ఎకరాల్లో 9.18 ఇచ్చిన సంతకాలు చేసి ఇచ్చింది కేవలం 8,000 నుంచి 10,000 ఎకరాలు మాత్రమే. ఇది వాస్తవం. మీరు ఏ రైతన్నని అడిగినా కూడా చెప్తారు. అంటే రైతులు ఇవ్వనటువంటి భూములు ఇవ్వనటువంటి రైతుల్ని మోసం చేశాడు, భూములు ఇచ్చినటువంటి రైతులను కూడా ఈ రోజున మోసం చేశాడు. ఆయన మోసాన్ని గ్రహించారు కాబట్టి రైతన్నలు ఎవరు కూడా ఇవాళ అక్కడ 9.18 అనే ఫారాలు ఇవ్వడానికి ముందుకు రావటల్లా. బాహ్య ప్రపంచానికి మాత్రం నేను అద్భుతమైన రాజధాని కడతానని చెప్పి చెప్తా ఉన్నాడు. లోపల మాత్రం 1,00,000 కోట్ల రూపాయల అవినీతి 2 సంవత్సరాల్లో రాజధాని అడ్డం పెట్టుకొని సంపాదించాడు. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తాడో ఇదే రాజధాని అడ్డం పెట్టుకొని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను కోరుకునేది ఒక్కటే, బయట ప్రపంచంలో బయట జిల్లాల్లో మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే అనేక మీడియా అనేక మంది పేపర్ కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి మీకు చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు చూపించవచ్చేమో, కానీ జరుగుతున్నది ఒకటి, బయటికి చూపిస్తుంది ఒకటి. కాబట్టి మీరందరూ కూడా రైతు వ్యతిరేకి పేదరికానికి వ్యతిరేకమైనటువంటి చంద్రబాబు నాయుడిని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనందరం కూడా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారి అండదండతో ఎదుర్కోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. అందరినీ మోసగిచ్చాడు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి రైతుని రుణమాఫీ చేస్తానని మోసగిచ్చాడు. ఆ ఇంట్లో డ్వాక్రా మహిళని మోసం చేశాడు. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేశాడు. చదువుకున్న వాడికి ఉద్యోగం ఇవ్వలేకపోయాడు, ఇస్తానని మోసం చేశాడు. ఉద్యోగం రానటువంటి కుర్రవాడికి నెలకి ఇస్తానన్నటువంటి 2,500 రూపాయల నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నాడు. కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళని ఆఖరికి ముసలి వాళ్ళకి కూడా పెన్షన్లు రాకుండా చేస్తూ ఉన్నారు జన్మభూమి కమిటీల పేరుతోటి. కానీ ఎన్ని చేసినా కూడా ఇవాళ వాళ్ళ ఇళ్ళు తీసేయడానికి పూనుకున్నా కూడా రాజధాని ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉండి సెక్షన్ 8 అని చెప్పేసి గొడవ చేశాడు. 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని మీరెవరు మమ్మల్ని పోమడటానికి అని చెప్పేసి కేసీఆర్ని అడిగాడు. కానీ ఏనాడైతే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడో ఆ రోజు నుంచి మాట మార్చేశాడు. కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు. పోయి బీజేపీ పెద్దలతో లాలూచి పడ్డాడు. అందుకే ప్రత్యేక హోదాని అడగలేకపోతా ఉన్నాడు. ఇటు కేసీఆర్తో కాళ్ళు పట్టుకొని అయ్యా నేను వెళ్ళిపోతాను రాజధాని నుంచి, నా ఓటుకు నోటు కేసు విషయంలో మాత్రం నన్ను బయటపడేయండి అని చెప్పేసి ప్రాధాయపడతా ఉన్నాడు. మీ అందరికీ ఒకటే చెబుతా ఉన్నాం, సమయం అతి దగ్గరలోనే ఉంది. 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు చచ్చింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే తుఫాన్ రాబోతా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు మట్టి కరవగా ఇదే ఓటు నోటు కేసులో అడ్డంగా జైలుకి వెళ్ళక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. పేదవాడి ఇల్లు ఇవాళ అన్యాయంగా అక్రమంగా తీసేస్తా ఉన్నాడే, ఆయన మాత్రం తన ఇంటి కోసం తన యొక్క గెస్ట్ హౌసుల కోసం సుమారు 150 నుంచి 200 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఇప్పటికే ఖర్చు చేసిన సంగతి మనందరికీ తెలుసు. చివరికి రాజధాని కోసం 10 రూపాయలు బడికి వెళ్ళే పిల్లవాడి దగ్గర నుంచి కూడా వసూలు చేయటానికి ప్రయత్నం చేసి న్యాయస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వేసిన రిట్ పిటిషన్కి చెంప చెళ్ళు అనిపించి ఆగిపోయిన సంగతి కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇవాళ ఆయనైతే పరిగెత్తి వచ్చాడు. మొన్న చెప్తా ఉన్నాడు, అయ్యా నేను బస్సులో పడుకొని నేను మరి పరిపాలన చేశానని. మీ అందరికి గుర్తుందో లేదో, ఆ బస్సు ఖరీదు 6 నుంచి 8 కోట్ల రూపాయలు. ఆ బస్సు పూర్తి ఏసీ బస్సు. పేదవాడేమో గుడిసెలో ఉంటా ఉన్నాడు ఈ రోజున. అలాంటిది నువ్వు విజయవాడలో నాకు గుర్తుండి ఒకే ఒక రోజు బస్సులో పడుకున్నాడు. ఆ రోజు ఏదో మీకు గుర్తుందా? ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి రేత్రల్లా కూడా అదే బస్సులో పడుకొని కేసీఆర్ని బతిలాడుకోవడానికే ఆ రోజు బస్సులో పడుకున్నాడు తప్ప వేరే ప్రజల మీద ప్రేమతోనో ప్రజల పరిపాలన కోసం కాదని చెప్పి చెప్తా ఉన్నాం. అలాంటి దానికి బస్సును వాడుకొని ఈ రోజున ఉద్యోగస్తులకి చెప్తా ఉన్నాడు, నేను బస్సులో ఉండి పరిపాలన చేస్తున్నాను, మీరందరూ రండి, మీరు త్యాగాలు చేయండి అని. అయ్యా వాళ్ళు కూడా నీలాగా 2 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగి సంపాదించుంటే ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళు కూడా తలా ఒక 10 కోట్ల రూపాయల బస్సు కొనుక్కొని వచ్చి ఇక్కడ ఉండేవాళ్లే. కానీ వాళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసే మనుషులే.
వాళ్ళకి నువ్వు ఎలా అయితే కేసీఆర్ నీకు డెడ్ లైన్ పెడితే పారిపోయి నువ్వు ఎలా వచ్చావో దయచేసి ఉద్యోగస్తులకు కూడా ఆ విధంగా డెడ్ లైన్ పెట్టొద్దని చెప్తా ఉన్నాం. ఎస్, రాజధాని కావాల్సిందే, అది పేదల రాజధాని, ప్రజల రాజధాని కావాల్సిందే. ఇవాళ కాకపోతే వచ్చే సంవత్సరం వస్తారు. నువ్వు అన్ని వసతులు సక్రమంగా నీ అక్రమార్జనని ఆపుకొని కట్టిన రోజు వస్తారే తప్ప ఈ రోజున ఏ ఒక్క ఉద్యోగస్తుడిని నువ్వు బెదిరించినా కూడా వాళ్ళు నీ మీద తిరగబడే రోజు వస్తుంది తప్ప వాళ్ళు ఇష్టపూర్వకంగా రారని చెప్తా ఉన్నాం. ఈ రోజున వాళ్ళకి చెప్తున్నావు నేను హెచ్ఆర్ఏ డబుల్ హెచ్ఆర్ఏ ఇస్తానని చెప్పేసి, నీకైతే అక్రమంగా అన్యాయంగా నది ఒడ్డున కట్టుకున్న ఇంట్లో బెదిరించి వాళ్ళని పంపించి వాళ్ళతో క్విట్ ప్రోకో కింద వాళ్ళకి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఇచ్చి నువ్వు అలాంటి ఇంట్లో ఉంటున్నావు. అలాంటి ఇళ్ళన్నీ ఉద్యోగస్తులకి పేదవాళ్ళకి దొరకవయా చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు, నువ్వు చేస్తున్నటువంటి రాజధాని ముసుగులో నువ్వు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రతి వాళ్ళు గమనించారు. కాబట్టి ఇప్పటికైనా సరే రాజధాని పేరుతో దందాలు చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన కోసం జగన్మోహన్ రెడ్డి గారి వెంట మనందరం కూడా అడుగు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.